హలో వెల్కమ్ టు మై మీడియా. ఈ రోజు మనం తెలంగాణ ఉద్యమంలో కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని తెచ్చుకున్నటువంటి బొంగు వెంకటేష్ గౌడ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. అయితే అసలు ఎందుకు ఆయన ఏ పార్టీలో ఉండబోతున్నారు, అసలు పార్టీ నుండి ఏం చేయబోతున్నారు అని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. బాగున్నారా? పైన మీ కుటుంబ నేపథ్యం చెప్పండి అన్న. మాదంతా వ్యవసాయ కుటుంబం. పల్లెటూరులో 10వ తరగతి వరకు చదువుకున్నాం. పై చదువుల కోసం పట్నం వచ్చినాం. 94లో పట్నం వచ్చినాం. మా నాన్న కమ్యూనిస్టు ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఊరు. అప్పుడు కులము, వర్గము, ప్రాంతాల మీద ఎక్కువ తిరుగుబాటు ఉండేది. ఈ నేపథ్యంలో మా నాన్నగారు కూడా 10వ తరగతి చదువుకున్నారు. అప్పుడు కూడా ఎస్ఎల్సి అనేది ఆయన చదువుకున్న చదువు ఆ రోజుల్లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసింది. కానీ కొన్ని కమ్యూనిస్టు నేపథ్యంలో ఉండడం మూలంగా కొందరు ఊర్లలో ఈ తిరుగుబాటు, ఈ రాజకీయం, ఈ కమ్యూనిస్టు ఉద్యమాల్లో తిరిగి ఆయన ఉన్న ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత మన వృత్తి కళ్ళు వృత్తి, తాటి చెట్టు ఎక్కడం, కుటుంబాన్ని పోషించడం కోసం ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది. అప్పుడున్నటువంటి పరిస్థితిలో తాళ్ళకి మేము ముగ్గురు అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు. మా చిన్నప్పుడే మా అక్కల పెళ్లి అయిపోయింది. 3 అన్నల మేము, నేను లాస్ట్. నేను ఇంకా మా అన్న చిన్నప్పుడే హైదరాబాద్కి వచ్చిండు. ఆయన ఇక్కడ చదువు అంతా ఇక్కడే ఉంది. నాది కూడా 10వ తరగతి అయిపోయిన తర్వాత మా అన్న హైదరాబాద్ ఉంటుండు కూడా మనం కూడా పోవాలి, పట్నం పోవాలని చెప్పేసి నేను కూడా పట్నం బాట పట్టిన ఇక్కడ వచ్చిన అప్పుడే భయం ఏర్పడ్డది. ఇంత పెద్ద పట్టణంలో నేను ఉండగలుగుతానా? ఏంది బస్సులు, ఏంది రోడ్లు, ఏంది ఈ ప్రపంచం, ఏంది? అదొక అయోమయంలాగా ఉండే నాకు. ఎప్పుడు ఒక 10 రోజులు ఉంటే 5 రోజులు ఊరికే పోయేది. ఇక్కడ కాలేజీ పోవాలన్నా ఇంగ్లీష్ మీడియంలో అర్థం కాకపోయేది. మనదంతా బ్యాక్గ్రౌండ్ తెలుగు మీడియం, తెలుగు మాతృభాష తెలుగు. అట్లా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూనే సరే అని చెప్పేసి చదువుకొని ఉద్యోగం కోసం అని అప్పుడు పార్ట్ టైం గా ఫోటోగ్రఫీ ఎంచుకున్నా. ఫోటోగ్రఫీ చేసుకునే చదువుని పూర్తి చేసిన. చదువు అయిపోయిన తర్వాత, ఫోటోగ్రఫీ అయిన తర్వాత ఇక అప్పుడు మనకు పెళ్ళిళ్ళు వయసు వచ్చింది. పెళ్లి చేసుకున్నాం, 2 బాబులు. నేను పెళ్ళి అయిన తర్వాత కూడా మా భార్యని ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ చేయించిన. నా పెళ్ళి అయిన తర్వాత కూడా ఆమె చిన్న ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ కుటుంబం నడుస్తున్న క్రమంలోనే నేను ఫోటోగ్రఫీ ఫీల్డ్కి స్వస్తి చెప్పిన. అటు పిమ్మట జర్నలిజంలోకి వచ్చిన. నేను జర్నలిస్ట్లో చిన్న పత్రికల్లో పనిచేసుకుంటూ, ఒక ఆంధ్రప్రభలో, నమస్తే తెలంగాణలో కొన్ని పత్రికల్లో పనిచేసుకుంటున్న క్రమంలోనే మనం కూడా ఒక చిన్న పత్రికని స్టార్ట్ చేద్దామని చెప్పేసి మాస పత్రికని మొదలుపెట్టినాం. ఆ 10 ఏళ్ళు నడిపించినాం. పత్రిక నడిపించిన క్రమంలోనే ఆ పత్రికలో రాసేటువంటి కంటెంట్ ఇవన్నీ దోపిడీ వ్యవస్థనే నడుస్తుంది. మనం ఎల్బీనగర్ ప్రాంతాన్ని తీసుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఎక్కడ చూసినా ఆధిపత్యం, ఏ జర్నలిజం చూసినా ఆధిపత్యమే, ఏ వ్యవస్థ చూసినా ఆధిపత్యమే, ఏ డిపార్ట్మెంట్ చూసినా ఆధిపత్యమే చెలాయిస్తా ఉన్నారు, ఆధిపత్య వర్గాలే చెలాయిస్తా ఉన్నారు. అప్పుడే నా మైండ్లో పెద్ద థాట్, ఒక ఆలోచన వచ్చింది. పోలీస్ స్టేషన్ పోయినా ఆధిపత్యాలది అవుతుంది, కాలనీలో ఉన్న ఆధిపత్యాలది అవుతుంది, ఒక డిపార్ట్మెంట్, ఒక ప్రభుత్వ సంస్థలకు పోయినా ఆధిపత్య వర్గాలదే ఏదైనా పైచేయి ఉంటుంది. మేము రాసేటట్టు కంటెంట్ కూడా ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగానే రాస్తుంటాం. మనం స్కూళ్ళకు పోయినా నాకు మొత్తం రెవల్యూషన్ గా ఉండేది. నాకు చదువుకున్నప్పుడు కూడా ముక్కుసూటి మనిషి. నేను తప్పుగానే ఎదురు చూసి ఉపాధ్యాయులైనా, మా స్టోరీ కొలీగ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా నేను భయపడే వ్యక్తిని కాదు. నా డేర్నెస్ ఎక్కువ. నేను ముక్కుసూటి మనిషిని, మోమాట లేకుండా మాట్లాడతాను. నేను తప్పే. సో ఆ క్రమంలోనే నేను జర్నలిజం రాసేటప్పుడు కొందరు నా మీద వ్యతిరేక దాడులు చేయడము. నేను వార్తను ఒక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే, ఒక గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసిన ఒక అతను, దాని మొత్తం డాక్యుమెంట్ మొత్తం తీసి, ఆ డాక్యుమెంట్ సర్వే నెంబర్లు, ప్లాట్ నెంబర్, ఆ ఏరియా ఎంత ఉంది, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఈ భూమి పుట్టు పూర్వతలను ఎంక్వైరీ చేసి అంత గవర్నమెంట్ ల్యాండ్. కొందరు స్వార్థపరులు, అగ్రకులాలు దాని మీద కన్నేసి దాదాపుగా 2.5-3 కోట్ల రూపాయలు, అప్పుడే 2014 గురించి చెప్తున్నా, 2.5-3 కోట్ల రూపాయలు కబ్జా అవుతుంటే నేను ఆర్టీఏ తీసుకొని పేపర్లు రాసి, ఆ పేపర్ ని నేనే స్వయంగా ప్రింట్ తెప్పించి ప్రతి ఇంట్లో ఆ పేపర్ పంపించిన.
ఆ సర్వే నెంబర్, ల్యాండ్ ఏరియా, ఎక్విప్మెంట్స్, అక్కడ ఫోటో ఎవరైతే కబ్జా చేస్తారో ఫోటోతో సహా ప్రతి ఇంట్లో, ఆ ఊర్లో ప్రతి ఇంటి, ఊరి పేరు చెప్పను, ఆ ఇంట్లో ప్రతి ఇంట్లో ఫోటో వేసింది. తెల్లారిసరి ప్రతి ఇంట్లో పేపర్ చూస్తున్నారు. ఈ ఐటమ్ నేను సంబంధిత డిపార్ట్మెంట్ కూడా పేపర్లు పంపించిన ఎమ్మటే అక్కడ ఉన్నటువంటి అధికారులు వచ్చి దాన్ని పెన్షింగ్ చేసి దిస్ లాస్ట్ బ్రాంచ్ టు గవర్నమెంట్ అని బోర్డు పెట్టారు. నాకు చాలా సంతోషం ఫీల్ అయ్యాను. ఒక ప్రభుత్వ భూమిని కాపాడేటువంటి సంతోషం. ప్రభుత్వ భూములు అన్యక్రాంతం అవుతున్నాయి, కబ్జాలకు గురవుతున్నాయి. ఇది ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి. ప్రజల ఆస్తిని కొందరు అక్రమార్కులు అక్రమంగా స్వార్థంతో కబ్జాలు చేస్తా ఉన్నారు, వాళ్ళ వశం చేసుకుంటున్నారు అని చెప్పేసి నేను ఒక మంచి పని చేసిన. ఈ జర్నలిజం చేసిన క్రమంలో కూడా అప్పట్లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి, ఆమె పైన కూడా నేను కంచెలైన వార్తలు రాసిన. కొన్ని కుట్రలతోటి పోలీసుల కేసులు పెట్టారు. కొందరు స్వార్థపరులు వాళ్ళ అవసరాల కోసం రాజకీయాలు ఊసర వెళ్ళి రంగులు మార్చినట్టు పార్టీలు మారుతా ఉన్నారు. వీళ్ళు వ్యక్తిత్వ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు ఎందుకు వీళ్ళు పార్టీలు మారుతా ఉన్నారు, వాళ్ళు చేసేటువంటి అక్రమాలు ఏంటి, సక్రమాలు ఏంటి, ఎందుకు అని చెప్పి దాని మీద కూడా ఒక ఆలోచన చేసి వార్తలు రాయడము. ఇట్లా జర్నలిజంలో రాస్తూ నేను రాజకీయాల వైపు దారి మళ్ళాను. ఈ జర్నలిజాన్ని రాజకీయం వైపు ఎందుకు మలచొద్దు? మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కి, మనకున్నటువంటి సోషలిజానికి, సామాజిక దృక్పథంతో ఉన్నటువంటి నేను ఎందుకు రాజకీయాల దారి మళ్ళొద్దని అప్పటి నుంచి పెద్ద ఒక తిరుగుబాటు ఎగరవేయడం జరుగుతుంది. అట్లా ప్రజా సంఘాల్లో పాల్గొనడం, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడ పోవడం, పేపర్లో చూసి ఈ రోజు సుందరయ్య కళాన విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం అంటే పోయేటోండి, ప్రెస్ క్లబ్ లో మీటింగ్ ఉందంటే పోయేటోండి, బస్సుబాగ్లో ప్రెస్ మీటింగ్ పోయేటోండి, వరంగల్లో దాడి జరిగిందంటే అక్కడ పోయేటోండి, ఈ మహబూబ్నగర్ లో చిన్న కాన్ఫరెన్స్ ఉంటే పోయేది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుకుంటూ అసలు ఎక్కడ పోతుంది మన పయనం, మనం ఎవరు, అసలు మన బ్యాక్గ్రౌండ్, మన ఏంది, మన కులం ఏంది, మన నేపథ్యం ఏంది, ఇది చర్చించుకున్న క్రమంలో పుస్తకాలు చదవడం అలవాటు అయిపోయింది. పుస్తకాలు చదవడం బాగా అలవాటు అయిపోయింది. నా ఇంట్లో చూడండి ఎప్పుడు ఒక లైబ్రరీ లాగా ఉంటుంది. నేను పోయేటప్పుడు ఉచ్చిచేలో వచ్చినప్పుడు మళ్ళీ ఒక పుస్తకం పట్టుకొని వచ్చేది. ఆ పుస్తకాన్ని అయిపోయేంత వరకు నేను వదిలిపెట్టిపోయేది. ఎక్కువ బీసీల మీద కాన్సెప్ట్ బాగా చదివేది. అంటే నేను ఆలోచన చేసిన అంటే ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు వెళ్దాము, అదే క్వశ్చన్కి వెళ్దాము. దానికంటే ముందుగా మీరు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అధికార పార్టీలో ఉన్నటువంటి మీరు అనుకోకుండా ఒకటేసారిగా పార్టీ చేంజ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి అంత సమర్థత లేదు. నేను ఒక జర్నలిస్ట్ గా నా ఆలోచన కాంగ్రెస్ పార్టీకి రాకముందు చెప్తున్నాను. తీర్మాన్ మల్లాన్ని ఎప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుండేది, నాకు డైరెక్ట్ పరిచయాలు లేకుండా. ఒకరోజు సుందర విజ్ఞాన మీటింగ్ పెడితే ఆయన వచ్చి ఒక మూల కూర్చున్నాడు. నేను ఐడెంటిఫై చేసి గుర్తుపట్టలే, అన్న మీరు తీర్మాన్ మల్లన్న? అవునండి. అప్పుడు నుంచి నాకు ఆయనకు ర్యాప పెరిగింది, పరిచయాలు పెరిగినాయి. ఆయన ఛానల్ చదవడం, ఆయన చదువుతున్న వార్తలు వినడం, ఆ దశగా నా అడుగులు ఆలోచన ఉన్నాయి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పోవడం జరిగిందంటే కొన్ని సామాజిక సమస్యలు జరిగినాయి. కొందరు నా మీద మీరు కాంగ్రెస్ పార్టీకి రావాలి, మీ యొక్క సమయం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి, మీ యొక్క మంచి సబ్జెక్ట్ ఉంటుంది, మీరు మంచిగా మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ అయితేనే బడుగు బలిగిన వర్గాల పార్టీ అనే ఆలోచనతోటి నేను మల్కాజిగిరి పార్లమెంటు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కొందరు పెద్దలు పిలుపుతోటి జాయిన్ కావడం జరిగింది. కానీ నా మనసు అంతా బీసీల కొరకే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా అప్పుడు చదివిన నేను, కాంగ్రెస్ పార్టీ పుస్తకాలు చదివిన నేను, కాంగ్రెస్ పార్టీ ఏర్పడినటువంటి చరిత్ర మొత్తం పార్టీ పుట్టినప్పటి నుంచి చదువుతూనే ఉన్నా నేను. కానీ ఎక్కడ కూడా అలా బీసీల సబ్జెక్ట్ లేదు, బీసీలకు న్యాయం జరిగినటువంటి కోణం కనపడలేదు నాకు. అయినా సరే కొన్ని రోజులు మనం ఉందాం, దీంట్లో ప్రయాణం చేద్దాం, మనం కూడా బీసీలకు అవకాశం వస్తుంది. పార్టీ ఆటోమేటిక్ ఏ పార్టీ లేదు, అప్పుడు ఆలోచన లేదు. సరే అప్పుడు ఎలక్షన్ల ముందు, పార్లమెంట్ ఎలక్షన్ ముందు, తర్వాత మదియాజ్ గౌడ్ ఎలిమినార్కి వస్తుందన్న ఆలోచనతోటి, సరే మన కులపరంగా మనకు సపోర్ట్ దొరుకుతుంది, మన అన్న పెద్ద నేషనల్ లీడరు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి దగ్గర పరిచయాలు ఉంటాయి, మనం కూడా రాజకీయం సుస్థిరం చేసుకుందాం, దీంట్లో మన బ్రదర్ వస్తుంది కదా, మన అన్న వస్తుంది కదా, మన సామాజిక వర్గం ఆలోచనతోటి నేను కాంగ్రెస్ పార్టీలో ఫుల్ టైం పనిచేశాను. వరంగల్ డిక్లరేషన్ పోయినాం, ఇక్కడ తుగ్గూడలో మీటింగ్ అయిపోయినాం, అదే విధంగా గాంధీ భవన్ ఏ సమాచారం ఏ మీటింగ్ ఉన్నా రెగ్యులర్ గా వెళ్ళేటోడు నేను. అట్లా అలవాటు అయ్యి కాంగ్రెస్ పార్టీలో మొన్న 2023లో జరిగిన ఎన్నికలలో నేను బాగా నేను క్యాన్వసింగ్ చేసినప్పుడు నేను ఏ స్టేట్ అడిగినాను,
అంటే మొత్తం జీర్ణించుకుపోయింది. మొత్తం ఆ యొక్క శరీరం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ రక్తమే ఉన్నదన్నమాట. నా గెటప్ కానీ, నా మాట తీరు కానీ. చాలా మంది అడిగారు, మీరు ఏ స్టేట్? నార్త్ ఇండియన్ అని అడిగారు. అంటే ఆ విధంగా కమిట్మెంట్ గా ఒక లీడర్ కు ఒక బాధ్యత అప్పచెప్తే ఏ విధంగా ఫుల్ ప్లేజ్ గా న్యాయం చేస్తాడో ఆ విధంగా పని చేసినాను. కానీ పార్టీ నన్ను స్వీకరించలే, పార్టీ నన్ను ఆస్వాదించలే. నాకు ఉన్న నాలెడ్జ్ కి, నాకున్న సబ్జెక్ట్ కి పార్టీకి ఉపయోగించుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ కూడా, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అభ్యర్థిగా డిక్లేర్ చేసినటువంటి మదియాజ్ గౌడ్ కూడా ఆ విధంగా స్వీకరించలేదు. నేను ఆయన కోసం పనిచేసిన, పార్లమెంట్ ఎంపీగా పోటీ చేసిన, పట్నం మేనేజర్ కోసం పనిచేసిన, ఆ పట్నం సునీతా మేనేజర్ కోసం. అయినా సరే కాంగ్రెస్ పార్టీ నన్ను అట్లా స్వీకరించలేదు. నేను నాకు అంత ముందుకేమో బీసీల మీద ఎక్కువ బీసీ అంటేనే మనం ఇట్లుంటే రక్తం. ఎందుకంటే 75 ఏళ్ళుగా బీసీలకు స్వతంత్ర భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీలే బలపశువునయ్యారు. తెలంగాణ రైతాంగ పోరాటం కూడా తెలంగాణలో బీసీలు ఎక్కువ, సామాజిక వర్గం బీసీలు ఎక్కువ ఉద్యమాలు చేశారు, బీసీలే బలిపశువులు అయ్యారు. కానీ ఏ కోణం చూసినా, ఏ పార్టీలో చూసినా, ఏ రంగంలో చూసినా మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకి అన్యాయం జరుగుతూ ఉంది. మెజార్టీ ప్రజలకి బీసీలే చివరికి ఆత్మగౌరవం దెబ్బతింటున్నారు. చివరి వాళ్ళు రాజకీయంగా ఊడిగం చేయవలసి వస్తుంది. కానీ వీళ్ళకి ఇచ్చేది ఏం లేదు. ఈ విధంగా ఈ పుస్తకాలు చదివి ఇది కరెక్ట్ కాదు, ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ కరెక్ట్ కాదు, నా భవిష్యత్తు దెబ్బతింటది, నా రాజకీయ దేపథ్యం ఇది కాదు ఆలోచనతో నేనే నా మనసులో గాయపడ్డా, బాధపడ్డా. ఎన్నో రోజులు రాత్రి పొద్దున 6 గంటలు, రాత్రి 12 గంటల వరకు నేను మదియాజ్ గౌడ్ కోసం పనిచేశాను, తిరిగాను. కాళ్ళు గజ్జ కట్టుకొని తిరిగి నేను మైక్ లో 24 గంటలు మాట్లాడిన, పేపర్ పాంప్లెట్ పెట్టుకుంటూ, బ్రోచర్లు పంచుకుంటూ, వాల్ పోస్టర్లు అట్టించుకుంటూ, నేను మదియాజ్ గౌడ్ గెలవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రి అవుతాడు, ఈ బీసీల అస్తిత్వం ఉంటుంది, ఆత్మగౌరవం కాపాడుకుంటాం, ఒక తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్రం కోసం సుష్మా స్వరాజ్ కాళ్ళు పట్టుకున్నాడు, మా రాష్ట్రం మాకు కావాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుడు, ఈ ప్రాంతం ముద్దు పెట్టా, ఇక్కడ హైదరాబాద్ పుట్టి పెరిగిండు, ఇక్కడే చదువుకున్నాడు అని చెప్పి మాట్లాడుకుంటూ ఇక్కడ అస్తిత్వం కాపాడుకోవాలి, ఆత్మగౌరవం కాపాడుకోవాలి. ఇలా ఎలిపినారు ఏర్పడ్డ కాంచి రెడ్డిలే రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇక్కడ రెడ్డిలే 2 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు, కార్పొరేటర్లు అయ్యారు. ఇక్కడ బీసీలకు స్కోప్ లేదు, బీసీలకు ఆత్మగౌరవం లేదా అని ఈ విధంగా మాట్లాడుకుంటా ప్రతి సభలో ఇదే నా నినాదం, మదియాజ్ గౌడ్ గెలవాలి, ఆత్మగౌరవం కాపాడాలి, కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ అధికారం రావాలి. అధికార ప్రతిపక్ష పార్టీ ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా అన్యాయం చేసింది, తెలంగాణ రాష్ట్రాన్ని కుటుంబ పాలన చేసిరు, దోసుక తిన్నారు, లక్షల కోట్ల అప్పులు చేసిరని ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఫైట్ చేశాను. అయినా కానీ నా గొంతు ఎక్కడ మూగపోయింది, నా గొంతు ఎక్కడ వరకు చేరలేదు. ఆ దిశగా నా లోపల నేను భయపడుకుంటూ ఎలక్షన్ల క్యాన్వసింగ్ చేస్తే లాస్ట్ కు నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ అయ్యేసరికి వచ్చిన పరిస్థితి. దుమ్ము ధూళితోటి మాట్లాడలేక గొంతు మూగపోయింది. కొన్ని సందర్భాల్లో 20 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను. నా దగ్గరకు వచ్చి ఒక కార్యకర్త, ఒక కాంగ్రెస్ నాయకుడు పరామర్శించిన దాఖలా లేదు. నేను, నా భార్య నన్ను కాపాడింది. ఏ పార్టీ నాయకుడు కాపాడలేదు, ఒక్క రూపాయి ఇవ్వలేదు, కనీసం వచ్చి మందలించలేదు. మరి నేను ఎవరి కోసం పనిచేసినట్టు, ఎవరి ఆత్మగౌరవం కోసం పనిచేసినట్టు? ఈ ప్రాంతంలో ఒక బీసీ బిడ్డ గెలిస్తే తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవం గెలుస్తానని నేను గొంతెత్తి మాట్లాడినా. నేను ఆ మాటలు ఎక్కడ పోయినాయి? నన్ను ఎవరు ఆస్వాదించారని ఇలా అడుగుతా ఉన్నాను. ఓకే, అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు లేదు కాబట్టి తీర్మానం వలన పార్టీలోకి వెళ్ళినని చెప్పి మీరు చెప్తున్నారు. ఓకే, డన్, బాగుంది. కానీ ఇదే తీర్మానం వలన పైన కూడా చాలా శాతం వరకు కూడా ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నాడు. మరొక పార్టీ పెట్టినప్పుడు ఆ ఎమ్మెల్సీకి రాజీనామా చేయకపోవడం కారణాలు ఏంటనుకోవచ్చు? మల్లన్నని మనం ఒకే కోణంలో చూడొద్దు. మనం మల్లన్న ఒక శక్తి, ఆయన మల్లన్న అనేది తెలంగాణ రాష్ట్రంలో బీసీల ఆత్మగౌరవం కాపాడుకుంటూ ఒక శక్తి, ఒక నాయకుడు ఆయన. మల్లన్నని వ్యక్తిగతంగా మనం ఆలోచన చేస్తే నేను దగ్గర చూడమని చెప్తున్నాను. ఆయన ఎవరినైనా ఒక మంచి చెడు చేయాలంటే అతనితో దోస్తానం చేసి చూడాలి. అతని కుటుంబం ఏందో తెలుసుకోవాలి ఫస్ట్. మీరు అంటా ఉన్నారు ఒక ఎమ్మెల్సీ గెలిచిండు కాంగ్రెస్ పార్టీలో, ఎందుకు రాజీనామా చేయలేదు అంటున్నాడు. దానికి నేను ఒకటే సమాధానం చెప్తాను. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ నడుస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, శాసన మండలిలో శాసన సభ్యులు కూడా ఉన్నారు. ఇలా ఒక గొంతై బీసీల ఆత్మగౌరవం కాపాడు కోసం మల్లన్న శాసన మండలి లేవనెత్తుతున్నాడు. అదే మల్లన్న రాజీనామా చేస్తే ఇలా బీసీల గురించి ఎవరు మాట్లాడతాడు? ఇలా బీసీల ఆత్మగౌరవం ఎవరు మాట్లాడతారు? బీసీల హక్కుల గురించి ఎవరు ప్రశ్నిస్తారు?
75 ఏళ్ళుగా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది కదా. ఇలా మండలిలో నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా ఉండవలసిందే ఆయన. రేపు తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి మల్లన్నను చేస్తాం మేము. చివరి ముఖ్యమంత్రి కూడా ఈ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్తా ఉన్నాం మేము. తెలంగాణ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాం మేము. ఇలా అసెంబ్లీలో మండలిలో ఇలా బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 15% ఉన్నటువంటి అగ్రవర్ణాలకు వాళ్ళ జనాభా ప్రకారం కంటే ఎక్కువ 10% రిజర్వేషన్ అనుభవిస్తారు. మరి ఆ విషయాన్ని ఎవరు మాట్లాడాలి? ఇలా బీసీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారా? బీసీలు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారా? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారా? వాళ్ళ పార్టీని కాపాడు కోసం ప్రతిపక్షంలో మాట్లాడుతూ ఉన్నారు. ఇలా బీసీ ఎమ్మెల్యేల కేసు వాళ్ళ సీటు కాపాడు కోసం మెప్పు కోసం ముఖ్యమంత్రి మెప్పు కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు, వ్యక్తిగత స్వార్థం కోసం. కానీ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి 60% బీసీల హక్కుల కోసం మాట్లాడుతూ ఉన్నారు. తప్పే ఉందండి? తప్పే ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి ఒక గౌరవ శాసన మండలి సభ్యుడు ఎందుకు రాజీనామా చేయాలని అడుగుతా ఉన్నాను నేను. రేపు మా పార్టీ అధికారంలోకి వస్తే రాజీనామా చేస్తాం. ఆయనకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చింది ప్రజలు. 5 ఏళ్ళు కొట్లాడమని చెప్పింది ప్రజలు. నీకు అధికారం ఇచ్చింది, రాజీనామా చెప్పలే నీకు. కొందరు స్వార్థం కోసము అసెంబ్లీకి పోతారు, మండలికి పోతారు, వాళ్ళ అవసరాల కోసము 5 ఏళ్ళు ఉంటారు, 2 ఏళ్ళకే రాజీనామా చేస్తారు భయపడి. మరి ఇలా కేసీఆర్ ప్రతిపక్షం రావట్లేదు, దాదాపుగా నెలకు 5 లక్షల జీతం తీసుకుంటున్నాడు. మరి ఆయనకు ఎందుకో రాజీనామా చేయట్లేదు. ఆయన మీద ఎందుకో ఒత్తిడి చేస్తలేరు. ఆయన గజ్వేల్లో ఒక ఫామ్ హౌస్ లో వండుకుంటున్నాడు, ఎందుకు అడగలేరు ఈ ప్రజలు, ఈ సమాజం అంటా నేను. ఆయనకి ఇక నెలకు 5 లక్షల రూపాయలు, దాదాపు 2 ఏళ్ళు అవుతుందండి ప్రభుత్వం వచ్చి. మరి ఎవరు అడుగుతలేరు ఆయన రాజీనామా చేయాలని చెప్పేసి. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఎందుకు అడుగుతలేరని అడుగుతా ఉన్నాను. ఒక మల్లన్న ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అంటే, మల్లన్నను చూస్తే మీకు భయం ఏర్పడుతుంది, మల్లన్నను చూస్తే మీకు ఉత్సాహపడతా ఉన్నా అడుగుతా ఉన్నాను. ఇది ఏడ శక్తిగా వెళ్తాడో, ఈ ఏడ నిలబడతాడో, మా హక్కులను ఏడకాప కాలవాస్తాడో, మా లాగు నేరత ఊడగిస్తాడు అని చెప్పేసి, మా పంచలు ఏడ ఉడిదిస్తాడు అని చెప్పి ఈ అగ్రవర్ణాలు భయపడతా ఉన్నారు. అంటే మీరు అంటారు ఓకే, నేనంటుంది ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ అదే పార్టీలో ఉన్నారు, రాలేదు అంటే ప్రతిపక్ష నేతగా ఆయన ఒక సమాధానం చెప్తాడు. కానీ ఇక్కడ మల్లన్న వచ్చేసి ఒక పార్టీ ఏర్పాటు చేశాడు, కాంగ్రెస్ గుర్తుపైన గెలిచింది కాబట్టి ఆయన మీద వస్తున్నటువంటి ఎలిగేషన్స్ ఏంటంటే పోటీ చేయడానికి, ప్రజల్లో ఉండడానికి మీకు కావాల్సింది అధికారంతో సంబంధం లేదు, ప్రజల్లో ఉంటూ కూడా పోరాడొచ్చు కదా అనేది కూడా ప్రజలను చూస్తున్నది. నేనేమంటున్నానంటే, ఇన్నేళ్ళు మనము అధికారమే లేదు. ఇలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేపర్లు మనవి కావు, ఈ రాష్ట్రంలో ఉన్న టీవీ ఛానల్ మనకు కావు. నేను బయట కొట్లాడితే, నేను బయట ఫైట్ చేస్తే, నా బీసీల హక్కుల కోసం బయటనే ప్రజల్లో తిరిగితే నా గురించి ఎవరు చూపిస్తాడు? నా గొంతును ఎవరు వినిపిస్తాడు? నా గొంతును ఎవరు చూపిస్తారని నేను అడుగుతా ఉన్నాను. మనకేదో పేపర్ చివరి కంటెంట్ రాస్తారు మనకు, అది ఎవరు చూడరు. ఏదో స్కోలింగ్ చిన్న ఏదో వచ్చిందో పోయిపోయాడు స్కోలింగ్ ఇస్తారు. మా హక్కులను 75 ఏళ్ళ నుంచి కాల రాస్తూనే ఉన్నారు కదా, 75 ఏళ్ళ నుంచి మా మీద తొక్కుతూనే ఉన్నారు, మళ్ళీ తొక్కుతూనే ఉన్నారు కదా. మా గొంతులు మాట్లాడకుండా నోటు కుట్టేస్తున్నారు కదా. ఇలా బయట ఉంటే ఎవరు మాట్లాడతారు, ఎవరు వింటారు అంటా ఉన్నాను నేను. ఇలా మండలిలో ఉన్నటువంటి సభ్యుడు ఖచ్చితంగా మాట్లాడవలసిందే, అందులో ఉండవలసింది నేను చెప్తా ఉన్నాను. మెజారిటీ ప్రజలు చెప్తాను, మీరు మండలిలో ఉండాలన్నా. ఇలా మండలిలో ఉన్నారు కాబట్టి బీసీలకు జరిగే అన్యాయం పైన గలం ఎత్తుతున్నారు. ఉద్యోగ రంగంలో, విద్యా రంగంలో, ఆర్థిక రంగంలో, సంక్షేమ రంగంలో, రాష్ట్రంలో బీసీల బడ్జెట్ లో కూడా ఏ ఒక్క బీసీ మంత్రి మాట్లాడతలేడు, ఏ బీసీ ఎమ్మెల్యే మాట్లాడతలేడు. ఒక మల్లని మాట్లాడుతున్నానని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నేను ఖచ్చితంగా అడుగుతా ఉన్నాను, ఖచ్చితంగా మాట్లాడని చెప్తా ఉన్నాను. నాలాంటి లీడర్ అయితే మీరు రాజీనామా చేద్దని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఇలా మండలిలో మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 3 కోట్ల మంది ప్రజలు చూస్తా ఉన్నారు, పక్క రాష్ట్రాలు చూస్తా ఉన్నారు, మల్లన్న గట్టిని నిలుపుతా ఉన్నాడు. ఇలా ఒక ఇంటలెక్చువల్ ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి బీసీ ముఖ్యమంత్రి మల్లన్న చెప్తా ఉన్నాడు. ఆయన దగ్గర అంత గట్స్ ఉన్నాయి, ఆయన దగ్గర అంత పటిష్ట నాయకత్వ పటిష్ట ఉన్నది. ఆయన ఖచ్చితంగా మండలిలో ఉండాలి, మన హక్కుల కోసం మనం మాట్లాడాలి. మల్లన్న మల్లన్నని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రాలే, కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఖచ్చితంగా మండలిలో ఉండవలసిందే, మన హక్కుల కోసం ఫైట్ చేయవలసిందే, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఓకే ప్రజల కోసం కొట్లాడడానికి అది పెట్టుకున్నాడు కాబట్టి అందులో నుంచి బయటికి రాకుండా ఉన్నారు అన్నది బాగుంది. ఓకే, ఇప్పుడు పార్టీ పరంగా వెళ్తే పార్టీ పరంగా ఎలా ఉంది, పురోగతి ఎలా ఉంది, ప్రజల నుంచి వస్తున్నటువంటి అంశాలు ఏమున్నాయి, ముఖ్యంగా మన పార్టీకి ఎట్లా ఉంది? ఏ ఊరు చూసినా, ఏ పల్లె పోయినా బీసీల బంధు,
బీసీల ఆత్మ బంధువస్తుని మల్లను స్వాగతిస్తా ఉన్నారు. మాకు 75 నుంచి అన్యాయం జరుగుతుంది, మా హక్కుల గురించి ఎవరు మాట్లాడలేదు ఇన్ని రోజులు, మాకు జరుగుతున్న అన్యాయం పైన ఎవరు గల్లమెత్తలేడని చెప్పి ఇలా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఆస్వాదిస్తున్నారు. ఇన్ని రోజులు మాకు ఒక పార్టీ లేదు, ఒక పత్రిక లేదు, ఒక ఛానల్ లేదు, ఒక క్యూన్యూస్ ఛానలే మాకు ఛానల్ అయింది, బీసీల ఛానల్ అయింది. ఒక మల్లనే మా బీసీ గొంతుకైండు. ఇలా మల్లని చూసి 100 మంది మల్లను తయారయ్యారు. ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పురుడు పోసుకోవడం. అందుకే ఆ కారణం ఆ ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీలోనే అధికారం ఉన్నది, అధికారంలోనే రాజ్యం ఉన్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఖచ్చితంగా 2025లో టార్గెట్ పెట్టి 2022లో అసెంబ్లీకి పోటీ చేస్తాం. ఖచ్చితంగా 2022లో ఈ అగ్రకుల పార్టీలకు పూర్తి చెప్తాం. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. మీకు కూడా ఇన్నేళ్ళ నుంచి పొమ్మలేక పొగబెట్టినా మీకు సిగ్గు శరం లేకుండా అగ్రకులాల పార్టీలో మీకు దాసోహమయ్యారు. అగ్రకులాల పార్టీలో మోచేతి నీళ్ళు తాగుతా ఉన్నారు. మీకు ఆత్మగౌరవం లేదు. మీ హక్కుల కోసం మీ వ్యక్తిగత స్వార్థం కోసం ఆయా పార్టీలో మీరు ఉంటూ ఉన్నారని చెప్తా ఉన్నాను. మీరు బయటకు ఎప్పుడైనా రావాల్సిందే, మల్లన్న నాయకత్వాన్ని సమర్థించవలసిందే. మల్లన్న నాయకత్వాన్ని సమర్థిస్తూ మల్లన్న పెట్టిన పార్టీలో మీరు ఖచ్చితంగా మీరు మెంబర్ తీసుకొని పోటీ చేయాల్సింది చెప్తా ఉన్నాను. ఓకే, అంటే ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే పార్టీకి ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయని మీరు చెప్తున్నారు. ఓకే, డన్, బాగుంది. అయితే ఇదే విధంగా ఇక్కడ ఎల్బీనగర్ ఎలా ఉంది? ఎల్బీనగర్ అంటేనే తెలంగాణ ఉద్యమకారులకు పురుడు పోసిన గడ్డ. తెలంగాణ రాష్ట్రంలో ముఖద్వారం ఎల్బీనగర్. ఈ ప్రాంతం ఇటు సూర్యాపేట జిల్లా, ఖమ్మం కానీ, ఇటు వరంగల్ కానీ, ఇటు మహబూబ్నగర్ కానీ, ఉమ్మడి జిల్లాలోటువంటి ప్రజలు ఎల్బీనగర్ లో ఉంటారు. ఎల్బీనగర్ అంటేనే ఒక తిరుగుబాటు ఎగురవేసిన గడ్డ. ఈ ప్రాంతం అంటేనే తెలంగాణ ఉద్యమకారులకు ఒక పురుడు పోసినటువంటి నేల ఇది. ఈ నేల, ఈ మట్టి ఎంతో మంది ఉద్యమకారులను, ఎంతో మంది నాయకులను, ఎంతో మంది లీడర్లను స్వాగతించినటువంటి గడ్డ ఇది. ఈ ఎల్బీనగర్ లో ఇంతవరకు కూడా ఎల్బీనగర్ ప్రాంతం ఏర్పడిన కాంచి కూడా ఇక్కడ ఒక బీసీ ఎమ్మెల్యే కాలేదు. కార్పొరేటర్లు ఉన్నటువంటి 12 డివిజన్లు 11 ఎస్సీ రిజర్వేషన్ తీసేసి ఎస్సీ రిజర్వేషన్ మిగతా 11 కార్పొరేటర్లు కూడా ఒక బీసీ నాయకులు తప్ప మిగతా రెడ్ల ఆధిపత్యమే నడుస్తా ఉంది. రెడ్లే ఎమ్మెల్యేలు అవుతా ఉన్నారు. ఈ విధంగా వీళ్ళు రెడ్లు అక్రమం చేస్తా ఉన్నారు, కబ్జాలు చేస్తా ఉన్నారు. ప్రైవేట్ సర్వే నెంబర్ తీసి ప్రభుత్వ సర్వే నెంబర్ చేసి కబ్జాలు చేస్తా ఉన్నాకుంటే ఈ ప్రాంతంలో ఇంకా తిరుగుబాటు రావట్లేదు. కేవలం ఉద్యమపరంగా తిరుగుబాటు వస్తుంది. ఏమంటున్నా, రాజకీయ తిరుగుబాటు రావాలంటా ఉన్నాను. ఎప్పుడైతే రాజకీయ ఫలాలు మనము మెజారిటీ ప్రజలైతే మనం అందుకుంటామో అప్పుడే హక్కు, ఆత్మగౌరవం, ఇజ్జత్ వాటా దక్కుదని నేను అంటా ఉన్నాను. ఈ ఇజ్జత్ వాటా ఎప్పుడైతే దక్కలేదో మనం 75 ఏళ్ళలో ఉన్నట్టు పోరాటం చేసిన త్యాగం కూడా వృధా అవుతుంది. కానీ అప్పుడున్న ప్రజలు ఇప్పుడు లేరు. ఇప్పుడు ప్రతి ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ప్రతి ప్రజల్లో మేము బీసీలము, మేము బ్యాక్వర్డ్ క్లాస్ కాదు, మేము బ్రిలియంట్ క్యాస్ట్ గా మారిపోయారు. ఈ రోజు ప్రతి ఒక్కరు ఇలా సోషల్ మీడియాలో, పేపర్లో కానీ సోషల్ మీడియా ప్రతిదీ క్షణాలు అప్డేట్ అవుతుంది. ప్రతి క్షణంలో ఏం జరుగుతుందో తెలుస్తా ఉంది. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఫామ్ లేనటువంటి ఎన్నికలు. కానీ మేము పెట్టే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఒక మండలంలో ఒక గ్రామంలో 12 వార్డులు బీసీలు గెలిచారు. అక్కడ సర్పంచ్ బీసీ గెలిచింది. ఇదే మన జనగాం జిల్లాలో. ఇదే మరి నాగాయసాగర్లో కూడా బీసీ అభ్యర్థి గెలిచిండు. ఎలాంటి బీఫామ్ లేదు, ఓన్లీ మల్లన్న చెప్పిన సూచనతోటి. నార్కర్నూల్లో కూడా, అంటే తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికార పార్టీకి ఒక తొలి మొక్క నాటిన మేము. మొక్క నాటగానే చిగురించింది. ఇలా ఆయా గ్రామాల్లో బీసీ అభ్యర్థులు గెలిచారు. అది ఎవరి పుణ్యం? ఎవరి ఆలోచనతో వాళ్ళు రాజకీయాలకు వస్తూ గెలిచారు? కేవలం తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లన్న స్ఫూర్తితోటే. ఆ స్ఫూర్తి అనేది ఇప్పుడే చిగురించింది. మేము కూడా మేల్కొంటున్నాము. మేము కూడా తెలుకలైనాం. మోసపోవడానికి మేము లేము. మోసం చేసే వాళ్ళని ప్రశ్నిస్తాం. ఇవాళ ఖచ్చితంగా 2025లో ఆ దిశగా అడుగులేస్తాం. 2020లో ఎల్బీనగర్ నుంచే జెండా ఎగరేస్తాం అని చెప్పేసి నేను మీ మై న్యూస్ తర్వాత చెప్తా ఉన్నాను. అంటే మీరు పోటీలో ఉండబోతున్నారా? ఎమ్మెల్యేగా మీరే పోటీ చేయబోతున్నారా? నేను ఇప్పుడే ఆ ఆలోచన లేదు. అవకాశం వస్తే మాత్రం మల్లన్న ఆదేశిస్తే, ఆదేశించి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను పోటీలో ఉంటాను. ఎందుకంటే నేను అంతమందికి రాజకీయాల్లో ఉన్నా. ఎమ్మెల్యే ఎన్నికలు తెలుసు నాకు, చట్టసభలకు ఎట్లా వాళ్ళు తెలుసు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎన్నికల్లో మనకు పూర్తిగా అవగాహన ఉంది. రాజకీయంలో పూర్తిగా పరిజ్ఞానం ఉంది. అవకాశం ఇస్తే, ఆదేశాలు ఇస్తే
అవకాశం అయితే ఖచ్చితంగా నేను పోటీలో పోతున్నారు. ఉంటా, ఖచ్చితంగా పోటీలో ఉంటా. ఓకే, ఇప్పటివరకు ఎన్ని జాయినింగ్స్ అయినాయి? ఏదైనా పార్టీ, వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా మన దాంట్లో జాయిన్ అవ్వడం జరిగిందా? నేను కాంగ్రెస్ పార్టీలో అధికార ప్రతినిధికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి వ్యతిరేక మోసాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట తప్పినది. 42 కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి బీసీలను మోసం చేసింది. సర్పంచ్ ఎన్నికల్లో 23% ఎన్నికలు జరిగేటువంటి ఎన్నికల్లో 17% తగ్గించింది. ఇది కాదు మోసం, ఇది కాదు అది ప్రశ్నించడానికి. ఈ ఒక్కరు చాలా అడుగుతా ఉన్నాను నేను. మీరు చట్టసభలో 42% రిజర్వేషన్ చేసి గవర్నర్ సంతకం లేకుండా 9th షెడ్యూల్ పెట్టకుండా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను కాలరాసి, మీకు తెలుసు ప్రతిపక్షాలు తెలుసు, పాలక పక్షాలు తెలుసు, ఈ రిజర్వేషన్లు కావాలని చెప్పేసి ఆ రోజు మా మల్లెనే చెప్పాడు. అదే ఆగ్రే ఈ రిజర్వేషన్లు కావాలని చెప్పిండు. మీరు బుక్క బిల్లలు కలుపుకుంటా ఉన్నారు, మీరు ఒకరొకరు శాలలు కలుపుకుంటా ఉన్నారు. ఈ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలని చెప్పిండు, చట్టసభల్లో వీగిపోతాయని చెప్పిండు. కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి కుట్రపూర్వకంగా మోసపూరితంగా ఒక్కరి బుద్ధితోటి బీసీల ఓట్ల బ్యాంకు కోసం ఎలక్షన్ల ముందు ఆ డ్రామాలాడి చివరికి జీరో అయ్యిండు ముఖ్యమంత్రి, అవాసు పాలయ్యండు బీసీల చేతులు అని చెప్తా ఉన్నాను. ఎంతో మంది ఇలా కాంగ్రెస్ పార్టీ నుంచి నేను పోయినా, బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ ఒక జడ్పీటీసీ రాజీనామా చేసి బీఆర్ఎస్ నుంచి వచ్చాడు. నిన్న రీసెంట్ గా సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఆయన చేసే మోసాలకు, ఆయన చేసేటువంటి అక్రమ దందాలకు, రాజకీయ ఎత్తుగడలు తట్టుకోలేక ఒక నాయకు ఎస్టీ, అతను ఒక రైట్ హ్యాండ్ ఉన్నటువంటి నాయకు, ఈ పార్టీ నాది కాదు, ఈ పార్టీలో నాకు ఆత్మగౌరవం లేదు, ఈ పార్టీలో నాకు న్యాయం చేయాలని చెప్పేసి పార్టీ వ్యక్తపరిచే వ్యక్తి ఉన్నాడు. మల్లన సోక్షంలో పార్టీలు చేయనాడు. ఎందరో మంది మీరు తలుపులు తెచ్చినాం, ఈ రోజు తలుపులు తెలిసినాం, ఎంతో మంది రావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, వస్తూనే ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కమిటీలు వేస్తా ఉన్నాం, ప్రతి జిల్లాలో మండలం కూడా కమిటీలు వేస్తా ఉన్నాం. త్వరలో జిల్లా కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జీలు ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఈ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల్లో విస్తరిస్తామని చెప్తా ఉన్నాను. అంటే ముఖ్యంగా మీకు ఉన్న పార్టీలో ఏ స్థానంలో ఉన్నారు? రెండోది, ఒకవేళ రానున్న రోజుల్లో కనుక అధికారం రావాలనేది గట్టిగా మీరు ప్రయత్నిస్తున్నారు కాబట్టి, ఒకవేళ రావాలనుకుంటే మీరు ఇచ్చే హామీలు ఏంటి? ఖచ్చితంగా వరంగల్ డిక్లరేషన్ ఏదైతే ఉందో, ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన వరంగల్ డిక్లరేషన్ తప్పకుండా అది పాటించకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. సీలింగ్ యాక్ట్ ఖచ్చితంగా తీస్తాం. సీలింగ్ యాక్ట్ భూమి లేని వాళ్ళకి 3 ఎకరాల భూమి పంచుతాం మేము. ఖచ్చితంగా చట్టసభల్లో మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలకు మేము చట్టసభలో స్థానం కల్పిస్తాం. 75 ఏళ్ళ నుంచి ఈ పార్టీలు ఏదైతే చేయలేదు, ఈ పార్టీలు ఏ విధంగా మోసం చేసిన ప్రతి ఒక్కటి ఇంటి ఓటర్కి కలుస్తాం మేము, ప్రతి ఒక్క కార్యకర్తను కలుస్తాం మేము, ప్రతి ఒక్క కార్యకర్త పడుకున్న కార్యకర్త నిద్ర లేపి 75 ఏళ్ళు ఈ పార్టీలు మోసం చేసినాయి, 75 ఏళ్లలో మన హక్కులు కావరాసినాయని చెప్పేసి ఊరూరే డప్పు చాటేస్తాం మేము. ప్రతి కార్యకర్తను, ప్రతి బీసీ బిడ్డను నిద్రలు లేపుతాం మేము. మా మేనిఫెస్టో ఉంటది, మా మేనిఫెస్టో ఇంకా రిలీజ్ చేయలేదు మేము. మా మేనిఫెస్టో ఏదైతే పెడతామో అది ఖచ్చితంగా బీసీల హక్కుల కోసమే ఉంటది. మెజారిటీ ప్రజలైనటువంటి బీసీల హక్కుల కోసమే మా రాజ్యాధికార పార్టీ పనిచేస్తుంది. అంటే ఇన్ని చెప్తున్నారన్న మీరు, కానీ ఒక 6,000 జీతగానికి 2,000 కోట్లు ఏ నుంచి వచ్చినట్టు సమాధానం ఏంటి? మీరు అడిగే క్వశ్చన్ రాంగ్. నేను ఏమంటానంటే ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంటది, ప్రతి మనిషికి డబ్బే పరమావధి అడగడం కాదన్నా, పబ్లిక్ లో ఉన్న టాక్ నేను చెప్తా ఉన్నాను. ఇలా 2,000 కోట్లు ఎక్కడున్నా వాళ్ళు అడిగే వాళ్ళు చూపెట్టమని చెప్తా ఉన్నాను. 2,000 కోట్లు ఎవరు ఇచ్చారో నేను చూపెట్టమని అడుగుతా ఉన్నాను. 6,000 జీతగాలు కాదండి, ₹1,00,000 జీతం ఆయనకు, మీకు తెలియదు. ₹1,00,000 జీతం ఉన్నప్పుడే ఇదే ఎల్బీనగర్ స్టేడియంలో ఇదే కోదండరాం రెడ్డి తెలంగాణ జనసమితి పార్టీ పెడితే ₹1,00,000 ఇట్లా నా నెల జీతం ఇస్తున్నాను చెక్ రూపంలో ఇచ్చింది. అలా ఎంతో మందికి దానం చేస్తుండ ఆయన. ఎంతో తన సంపాదనలో 50% పేద ప్రజల కోసం ఖర్చు పెడతా ఉన్నాడు. ఇలా స్వార్థం కోసం తన నెల జీతం వస్తే ₹1 ఖర్చు పెట్టకుండా ఇలా గెలిచిన ఎమ్మెల్యేలు చెక్కులు రిలీజ్ ఇచ్చి కూడా ఎలక్షన్లు చెక్కులు ఇచ్చి కూడా చెక్కులు పాస్ కాకుండా ఆయా నియోజకవర్గం గెలిచిన ఎమ్మెల్యేలు తన క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారండి. ఏ అధికారం లేకున్నా, ఏ పార్టీలు ఇంతవరకు లేకున్నా తన క్యూనూస్ ద్వారా తన వచ్చే జీతంలో సగం పేద ప్రజలకే ఖర్చు పెడతా ఉన్నాడు. అలాంటి నాయకుడు 2,000 కోట్లు అని చెప్పి మీరు ఎలా చెప్తా ఉన్నారు? ఎక్కడ నేను చెప్పిన ఎవరు ఇచ్చారు మీరు చూపెట్టండి. ఎవరైనా డబ్బులు ఉంటే భూములు దాపెట్టుకోరు కదా, ప్రతి ఒక్కరు బ్యాంకులు ఉంటాయి కదా, బ్యాంకులో చెక్ చేసుకోని చెప్తా ఉన్నాను. ఓకే, అదే ముఖ్యంగా ఇదంతా ఇలా ఉంటే ఒక పార్టీ బలోపేతం చేయడానికి మీరు తీసుకుంటున్న సన్నాహాలు ఏంటి?
ఫ్యూచర్ లో 2028లో మన ముఖ్యమంత్రి బీసీగా వస్తున్నారు అని మీరు చెప్తున్నారు కదా, అలా రావడానికి మీరు చేసే పనులు ఏమున్నాయి? అంటే ఎలా తీసుకెళ్తున్నారు, అసలు మన దగ్గర ఉన్నటువంటి నాయకులు ఎలాంటి నాయకులు ఉన్నారు, ఎలా వెళ్తున్నారు అనేది కొంచెం చెప్పండి. ఖచ్చితంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టిందే ఈ దేశంలో ఓబీసీలు, ఈ రాష్ట్రంలో బీసీలు, మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు ఓట్లేసే యంత్రాలుగా మారారు. మెజార్టీ అటువంటి బీసీలు అగ్రకులాలకు అధికారం ఇచ్చేటువంటి యంత్రంగా మారారు బీసీలు. ఇన్నేళ్ళు ఎవరు చెప్పలే మనం బీసీలమని కూడా తెలియదు. 40 ఏళ్ల నుంచి బీసీ సంక్షేమ సంఘం, బీసీ జాతీయ సంక్షేమ సంఘం పెట్టుకున్న ఆర్ కృష్ణ కూడా ఈ విధానం చెప్పలే. మన ఓట్లు మనం వేసుకోవాలని చెప్పలే. వీళ్ళు అధికారం కోసం ఎప్పుడు పాకులు ఆడలే. ఆర్ కృష్ణ గాని, జాగ శ్రీనివాస్ గాని, ఇంకో సంఘ నాయకుడు గాని, ఇంకో సంఘ నాయకుడు గాని బీసీల హక్కుల కోసం మాట్లాడేది తప్ప బీసీల అధికారం గురించి ఏ రోజు చెప్పలేదు. అధికారం లేకుండా హక్కులు ఎన్ని రోజులు మనం అడుగుతాం? మన హక్కులు, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసము ఒకరింటికల్లా మోకరిల్లేదని నేను అడుగుతా ఉన్నాను. నీ దగ్గరకు వచ్చి మీరు మోకరిల్లేసిన అవసరం ఏంది? అది నా హక్కు. మీరు గుంజుకునే హక్కు నాకుంది. నేను గుంజుకొని నీ గల్ల బట్టి గుంజుకునే అధికారం నాకుంది. అది నా హక్కు, నా హక్కు గౌరవం. అది నేను కట్టే పన్నుల ద్వారా, ట్యాక్సుల ద్వారా మీరు గద్దెనెక్కుతున్నారు. ఇన్ని రోజులు ఎవరు అడగలే, ఇన్ని రోజులు ఎవరు క్వశ్చన్ వేయలే. ఇలా అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కూడా ఎవరు క్వశ్చన్ వేయలేదు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళు గెలవడం కోసం, వాళ్ళ యొక్క సంపద ఆస్తులు కాపాడడం కోసమే బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు. ఏ ఒక్కరు బీసీ మంత్రి గురించి మాట్లాడారు? ఎవరైనా బీసీలో వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు? అదే ఒక్కడు మల్లన్న, అదే ఒక తీర్మానం మల్లన్న అడుగుతా ఉన్నాడు. నాకు అధికారమే కావాలనుకుంటే, నాకు ఒక్కరికి కావాలనుకుంటే ఇలా రేవంత్ రెడ్డిని నువ్వు చేసింది గొప్పతనం. నీ అంత ముఖ్యమంత్రి ఎవరు లేడు, నీలాంటి మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్న మొనగాడు ఎవరు లేడని చెప్తే ఇలా మంత్రి పోర్ట్ఫోలియో ఉండేదాన్ని. నాకు కావాల్సింది నా మంత్రి నాకు ఒక్కరి కోసం కాదు. నువ్వు కూర్చున్న కుర్చీ కావాలని అడిగింది కాదు, నువ్వు కూర్చున్న కుర్చీ నాకు కావాలని అడిగిండు. ఇన్నేళ్ళ నుంచి ఆ కుర్చీ కోసం నీకు కొట్లాడినాడు ఎవరు లేడు. మీరు మెతుకులేస్తే ఇట్లా పడేస్తే, గింజలు పడేస్తే మేము తీసుకొని తిన్నాం. కానీ మాకు గింజలు కాదు కావాల్సింది, మాకు గింజలు కాదు, మాకు బడ్జెట్ లో సగం కోస్తే ఆ బడ్జెట్ మాది కావాలని అడుగుతా ఉన్నాం. ఇలా మీ మా ద్వారా వచ్చేటువంటి బడ్జెట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడిచే మా బీసీల బడ్జెట్ మూలంగా. కానీ మాకు ఏ విధంగా మీరు హక్కులు ఇచ్చారు? ఉద్యోగంలో ఇచ్చారా, విద్యారంగంలో ఇచ్చారా, ఆర్థిక రంగంలో ఇచ్చారా, వైద్య రంగంలో ఇచ్చారా, పరిశ్రమ రంగంలో ఇచ్చారా, పారిశ్రమ రంగంలో ఇచ్చారా? ఏ రంగంలో మాకు ఇచ్చారు? రాజకీయ రంగంలో ఇచ్చారా? మాకు ఏ రంగంలో చూసినా మెజారిటీ ప్రజలు బీసీలకు అన్యాయం చేశారు కదా. మరి మేము ఎక్కడ మిమ్మల్ని నమ్మాలి? కాంగ్రెస్ చరిత్ర చూసుకుంటే అదే ఉన్నది, బీఆర్ఎస్ చరిత్ర చూసుకుంటే అదే ఉన్నది. ఇలా బీజేపీ చరిత్ర చూసుకుంటే అదే భావజాలంతో, హిందూ భావజాలంతోనే బీజేపీ నడుస్తా ఉన్నది. ఇలా బీఆర్ఎస్ కుటుంబ పాలన మూలంగానే వాళ్ళ కుటుంబాలు ఇలా లక్షల కోట్ల రూపాయల అవినీతికి తిరోధాలు ఎక్కారు, అవినీతి పాలన నడిపించారు కాబట్టి గద్దె దింపారు, కాంగ్రెస్ పార్టీని గద్దె దెక్కిచ్చారు. మరి మీరు చేసిన సకలం 2 ఏళ్లలో మీరు ఇచ్చేటువంటి 420 హామీలు, 44 హామీలు ఇస్తే ఏ హామీ నెరవేర్చారు? ఏ హామీ నెరవేర్చారని అడుగుతా ఉన్నాను. ఇలా ప్రజలలో తిరుగుబాటు తయారవుతుంది. తిరుగుబాటు వచ్చే విధంగా మేము గ్రామాన్న పడుకున్నటువంటి బీసీలు నిద్రలేపుతాం. ఖచ్చితంగా 2028లో అధికారము రావడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఇన్నేళ్లు దోపిడీ వ్యవస్థని, ఆర్థిక వ్యవస్థని అన్యాయంగా దోసుకునేటువంటి దొంగలు మీరు. మా సంపదని కొల్లగొట్టారు, మా ఆశనం కొల్లగొట్టారు, మా పిల్లల చదువులను కొట్టారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ ఇలాంటి గ్రూప్ 1 ఉద్యోగాలలో కూడా మా బీసీలకు ఉద్యోగాలు లేక మా పిల్లల బతుకుల మీద ఆటాడుకున్నారు మీరు. ఈ దేశ పార్లమెంట్ వ్యవస్థలో 33 జడ్జిలలో, పార్లమెంటు ఉన్నటువంటి జడ్జిలలో సెంట్రల్ లా ఒక బీసీ జడ్జి కాదా? ఇన్నేళ్ళు 70 ఒక బీసీ జడ్జి మీకు కనపడలేదా? ఈ రాష్ట్రంలో ఉన్నట్టు హైకోర్టు జడ్జిలలో ఒక బీసీ జడ్జి కనపడలేదా మీకు? అంటే మేము బీసీలో చదువుకోలేదా? మా బీసీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేక, ప్రైవేట్ రంగం రిజర్వేషన్ లేక ఎంత ఇబ్బంది పడుతా ఉన్నారు ఇలా. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏం లేదుగా. తెలంగాణ ఉద్యమం చూసాం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చూసినాం, స్వతంత్ర పోరాటం చూసినాం. ఏ పోరాటం చూసినా బలిపశం ఉన్నది బీసీలే. ఏ పోరాటంలో బలిపశం అయింది అణగారిన వర్గాల ప్రజలే, బడుగుబడిన వర్గాల ప్రజలే. ఈ ప్రజలను చైతన్యం చేస్తాం, ఈ ప్రజలను మోటివేషన్ చేస్తాం, ఈ ప్రజలను ఆర్థికంగా నిలదొక్కుతాం. మీరు ఎడ్యుకేట్ కావాలి, ఎడ్యుకేషన్ పెంచుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, మీరు లాయర్లు కావాలి, జడ్జీలు కావాలి, పోలీసులు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐఎఫ్ఎస్ కావాలని చెప్తా ఉన్నాను. చదువు లేక మనం వెనకబడిపోయాం.
చదువు లేకనే చదువు చెప్పలేక ఇలా ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు మూతపడుతున్నాయి, ప్రైవేట్ పాఠశాలలు పుట్టగొళ్ళు ఎందుకు వేస్తా ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఎవరి కొమ్మ వాసులు అడుగుతా ఉన్నాను. అగ్రకులాల పార్టీలలో మీరు అధికారం కోసం ప్రైవేట్ వ్యవస్థను నిర్వీర్యం చేయకుండా ప్రభుత్వ వ్యవస్థ నిర్వీర్యం చేస్తా ఉన్నారు. మీరు ఈ ప్రశ్నలు అడుగుతూనే ఇలా మల్లన్న మీద మీరు పార్టీలో గెలిచిన మీరు ఎమ్మెల్సీలో ఉన్నారు, ఎందుకు కొనసాగిస్తాను, మీరు రాజీనామా చేయాలి అడుగుతా ఉన్నారు. మరి ఎవరు అడుగుతారు? ఎవరు అడగాలి మా హక్కుల కోసం? తొండో మొండో ఒక్కడై ఒక ఎజెండా పెట్టుకొని ఒక్కడే ఒక స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో బెజారు ప్రజల బీసీల హక్కుల కోసం ఉద్యమిస్తున్నట్టు ఉద్యమ సూర్యుడు మా మల్లన్న, తిమ్మర్ మల్లన్న. ఆయన నాయకత్వం బలపరచం, ఆయన అడుగులో మీరు నడుస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంతిమ లక్ష్యంగా జెండా ఎగరడమే ఆ ధ్యేయం, మా కర్తవ్యం, మా లక్ష్యం. ఆ విధంగా ముందుకెళ్తాం మేము. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సపోర్ట్. ఇది అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో 2028లో రాజ్యాధికార పార్టీ అధికారంలో తెలంగాణ రాబోతుందని కూడా ఆయన అనడం జరుగుతుంది. చూద్దాం మరి ఆ రానున్న రోజులు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అని కూడా చూద్దాం. స్టేజ్